ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ డాక్టర్ని గుర్తుపట్టారా? గుర్తుపట్టకపోతే గుర్తొచ్చేలా చేస్తాను. ఆ రోజు పల్లవికి డెలివరీ చేసింది తనే. పల్లవికి పుట్టిన బిడ్డని మీ చేతుల్లో పెట్టింది కూడా తనే. ఆ రోజు మీ అమ్మాయికి డెలివరీ చేసింది నేనే కదండి. పుట్టిన పాపని వాళ్ళ నాన్నకు అప్పగిస్తామని ఆ రోజు మీరు చెప్పారు కదా. మరి ఇవ్వకుండా, అసలు పాప ఉందన్న విషయం కూడా చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు? అడుగుతున్నారు కదా, చెప్పండి కాంచనవల్లి గారు. ఏంటి చెప్పేది? ఈవిడ ముక్కు మొహం కూడా నాకు తెలీదు. నేనిప్పుడే మొదటిసారి చూస్తున్నాను. ఎవరినో తీసుకొచ్చి నన్ను దబాయిస్తారేంటి? కాంచనవల్లి, మర్యాదగా నిజం చెప్పు. నా కూతురు ఎక్కడుందో చెప్పు, లేదంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి నిజం చెప్పిస్తాను. అవును, ఉంది. నా కూతురు పల్లవికి పుట్టిన పాప ఉంది. ఉందని చెప్పి ఇంకా అలాగే ఉంటావేంటి? మా తమ్ముడు కూతుర్ని మాకు అప్పగించండి. తను నా కూతురు. కేవలం నా మనవరాలు, అంతే. ఇతని కూతురు కాదు. ఇతనికి ఏమీ కాదు. అత్తయ్య, దయచేసి నా కూతురు ఎక్కడుందో చెప్పండి. నా కూతురు నన్ను కళ్ళారా చూసుకొనివ్వండి. దయచేసి నా కూతురు నాకు అప్పగించండి ప్లీజ్. ఇప్పటిదాకా నువ్వు నా మీద అగ్నిపర్వతంలా విరుచుకుపడి ఇప్పుడు దీనంగా అడిగితే కరిగిపోతాననుకుంటున్నావా? నిన్ను నమ్మి నా కూతురు బలైంది. ఇప్పుడు నా మనవరాల్ని నేను పోగొట్టుకోలేను. అత్తయ్య, మీరింకా అదే అపార్థంలో ఉన్నారు. ఏ బంధం లేని స్వీటీ అనే పాపని నేను కన్న కూతురులా చూసుకుంటున్నాను. అలాంటిది నా పాప ప్రాణాలు తీసుకుంటానా? మాట్లాడటానికి అర్థం ఉండాలి. నువ్వు ఎంత అరిచినా సరే నా మనవరాల్ని నీకివ్వను. అసలు తన ఉనికి గురించి కూడా నీకు చెప్పను. ఏం చేసుకుంటావో చేసుకో. అత్తయ్య, ఒక తండ్రిగా నా కూతురు మీద హక్కు, అధికారం నాకున్నాయి. ఇవ్వననే అధికారం మీకు లేదు. ఏయ్, ఇవ్వనని చెప్తున్నాను కదా. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో. నా కూతురు బతికే ఉందని తెలుసుకున్నాను. ఎలా తెచ్చుకోవాలో కూడా తెలుసు. మీ అంతటా మీరే నా కూతురు నాకు అప్పగిస్తారు. చూస్తూ ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.